దగ్గర 3,60,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంపద సృష్టిస్తా, పెంచిన సంపద మీద ఆదాయం రప్పిస్తా, వచ్చిన ఆదాయాన్ని మీకు పంచుతానని మరొకసారి తప్పకుండా తమ్ముడు రెడీగా ఉండు. 6,000 రూపాయలు ఆ తమ్ముడు చూడండి, 2 కాళ్ళు లేవు గాని ఆకాశానికి ఎగురుతున్నాడు. అది మనోధైర్యం, నేనిచ్చే ధైర్యం, చంద్రన్న ధైర్యం మా వికలాంగులకి అండని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అవునా కదా? రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అతనికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇప్పించి దర్జాగా తిరగడానికి దోహదం చేస్తా. ఆయనకు నేనే కాళ్లుగా ఉంటా నడిపించడానికి. అది ఆయన బాధ్యత. తెలుగు జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం, ఆయనకు కాళ్లకు నేనై నా కాళ్ళు ఇచ్చి నడిపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా పట్టుదల. అదే మరి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తా. ఆయన అంటున్నాడు నేను ఇండ్లు కట్టా ఊళ్ళు కట్టాను. కాదు, నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు. అవునా కాదా? నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు, అవి ఇళ్ళు కాదు. నేను కట్టబోయేది ఇళ్ళు. ఈరోజు హామీ ఇస్తున్నా. నేను వస్తానే టిట్కో ఇళ్లకు రంగేసుకున్నావు, ఇవ్వలేదు. నేను వస్తానే గృహ ప్రవేశాలు చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇంటి జాగాలు ఇస్తా. 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తా. ఇళ్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత. ఈ రాష్ట్రంలో ఇళ్లు లేని వారు లేకుండా అందరికి ఇళ్లు కట్టిస్తా. రోడ్లకు మహర్దశ వస్తుంది. మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. నిర్మాణ రంగాన్ని బాగు చేస్తా, ఇసుక అందుబాటులోకి తెస్తా. ఇవన్నీ చేసి మీకోసం నేను పనిచేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వస్తున్నా, డోన్కు వస్తున్నా. ఈ యొక్క బుగ్గన ఆర్థిక మంత్రో అప్పుల మంత్రో నాకు తెలియదు. ఏం పేరు పెడతాం తమ్ముళ్ళు? ఇటు నియోజకవర్గంలో ఉంటాడా ఎప్పుడన్నా? సచివాలయం ఉండడు. ఢిల్లీలో అప్పుల బోలు పట్టుకొని అప్పు అప్పు అని తిరుగుతా ఉంటాడు. మా తమ్ముడు చెప్పినట్టు అప్పుల చిప్ప పట్టుకొని ఢిల్లీలో తిరిగే మంత్రి, అప్పుల చిప్ప మంత్రి బుగ్గన. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు. తాను మాత్రం మైనింగ్ లో కోట్లు మింగేశాడు. డబ్బులు ఎక్కువ సంపాదించాడా లేదా? ఈ నియోజకవర్గంలో బాగుపడింది ఎవరు తమ్ముళ్ళు? బుగ్గన. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం ఆయన బంధువు ఉన్నాడు గజేంద్ర రెడ్డి, ఏనుగు మారిగా తయారయ్యాడు. ఎక్కడ దొరికితే అక్కడ మింగేస్తున్నాడు. అప్పళంగా ఏనుగైతే మీరు చూస్తే అది మామూలుగా కాయలు కూడా మింగేస్తా ఉంటది. ఆ మారిగా తెలియకుండా మొత్తం మిమ్మల్ని మింగేశాడు. మీ అవకాశాలన్నీ మింగేసే పరిస్థితికి వచ్చాడు. క్రషర్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు? ఇక్కడ మైన్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు? ఇక్కడ సెటిల్మెంట్ చేశారా లేదా అని అడుగుతున్నా. బేతంచెర్లో వాగులు కూడా కబ్జా చేసింది ఈ మంత్రి ముఠా. కర్ణాటక నుంచి మద్యం వస్తా ఉందా లేదా? ఇక్కడికి ఎవరు సూత్రధారి, ఎవరు పాత్రధారి అని అడుగుతున్నా. ఇక్కడ మద్యం బాగాలేదని నువ్వు అక్కడి నుంచి ప్రీమియం తెప్పించి దొంగ వ్యాపారం చేసుకునే మీరు నీతులు చెప్తారని అడుగుతున్నా. డోన్ను దోచుకున్న డబ్బులతో దేశంలో రాష్ట్రంలో ఆస్తులన్నీ కూడా పెట్టుకున్నాడు.
ఆ ఆస్తులు కూడా కక్కిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గానికి 100 నీవా నీళ్లు తీసుకొస్తా, సాగునీరిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తా, హార్టికల్చర్ అభివృద్ధి చేస్తా.